అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈతరం వంటలు. ఇవాళ మనం పిండి పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. బియ్యం రవ్వ ఎలా ఆడాలో కూడా చూపిస్తున్నాను అండి. 2 రెసిపీలు చూస్తాం. ఇందులో మనం ముందుగా బియ్యం రవ్వ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం ఇంట్లోనే. ఇందులోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకుందాము. దీన్ని మనం బాగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు కడుక్కుందాము. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మనం ఈ నీళ్ళు తీసేద్దాము. తీసేసి ఒక ప్లేట్లో నేను ఒక క్లాత్ వేస్తున్నానండి. వేసి ఇవి కొంచెం బాగా ఆరబెట్టుకుందాం. మనం బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా బాగా స్ప్రెడ్ చేద్దాము. మనకి బియ్యం రవ్వ చాలా చోట్ల షాపుల్లో డైరెక్ట్గా దొరుకుతుందండి. కొన్ని చోట్ల దొరకదు. మనం ఇంట్లో చేసేసుకోవచ్చు ఇలాగా. దీన్ని మనం బాగా ఎండలో ఆరబెట్టచ్చు, లేదు ఫ్యాన్ కిందైనా బాగా ఆరిపోవాలి తడి లేకుండా. చూసారా, బాగా ఆరిపోయింది. దీన్ని మనం బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు మనం పూర్తి బాగా మెత్తగా చేసేయకూడదు. కొంచెం తిప్పుతూ రవ్వ చూసుకుంటూ చేసుకోవాలి. 2 స్పీడ్లో 3 స్పీడ్లో తిప్పకుండా కొంచెం తక్కువ స్పీడ్లో కొంచెంగా 2-3 సార్లు తిప్పితే మనకి ఇలా వస్తుంది రవ్వలాగా. ఇందులో కొంచెం పిండి కూడా ఉంటుంది కనుక మనం దీన్ని జల్లించుకోవాలి బాగా. నేను ఒక జల్లెడతో జల్లిస్తున్నాను ఇక్కడ. కొంచెం పిండి పోయే వరకు బాగా జల్లించుకుంటే మనం రవ్వ పిండి సెపరేట్ అయిపోతుంది. ఈ పిండి మనం దేనిలోనైనా వాడుకోవచ్చు కావాలంటే. ఈ రవ్వ మనం గిన్నెలో తీసేసుకున్నాము. ఇప్పుడు మనం పిండి పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకుని మనం చేసుకున్న రవ్వ ఉంది కదా, ఒక గ్లాస్ రవ్వ ఇందులో పోస్తున్నాను నేను. మనం ఈ చేసుకున్న రవ్వ మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. నిల్వ పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. సో ఈ రవ్వలో నేను 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత 1 టీ స్పూన్ నూనె వేస్తున్నాను. 1 టీ స్పూన్ నూనె వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసాను, ఒక 1/2 టీ స్పూన్ నేను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసాను. ఉప్పు నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఇందులో నీళ్ళు పోసుకున్నాము. ఈ గిన్నెలో మనం ఉప్పు, పసుపు, నూనె వేసుకున్నాం కదా, ఇది ఈ రవ్వ మనం ఉడికించుకుందాం. కుక్కర్లో పెట్టి ఒక మూత పెట్టి గిన్నె మీద ఒక 3 విజిల్స్ పాటు మనం దీన్ని ఉడికించుకుందాము. 1 గ్లాస్ బియ్యంతో 1 గ్లాస్ రవ్వ వస్తుందండి కరెక్ట్గా. ఇది ఇద్దరికి సరిపోతుంది ఇంచుమించుగా. చూసారా, ఉడికిపోయింది రవ్వ. దీన్ని మనం బాగా కలుపుదాము. కొంచెం జాగ్రత్తగా కలపండి, మరీ మెత్తగా అయిపోకుండా. ఇల్లు కొంచెం చల్లారి పెట్టుకోవచ్చు కూడా. ఫ్యాన్ కింద పెడితే చల్లారిపోతుంది. అప్పుడు ఇంకా ఈజీగా పొడిగా వచ్చేస్తుంది. ఇంకా వేడిగానే ఉంది, కానీ ఒక్కసారి కలిపి మనం ఆరబెట్టుకున్నామంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఫ్యాన్ కింద పెట్టాను కాసేపు. పెట్టిన తర్వాత అది ఈలోగా చల్లారుతూ ఉంటుంది. ఈలోగా మనం పోపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాను. దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, అలాగే మినప్పప్పు 1 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇవి వేసిన తర్వాత అలాగే ఒక ఎండుమిర్చి వేసాను, ఒక 2 కొన్ని వేరుశనగ గుళ్ళు. ఇవన్నీ వేసిన తర్వాత మనం బాగా వేయిద్దాం. ఈలోగా నేను కొద్దిగా ఇంగు కూడా వేసానండి. కొంచెం వేగిన తర్వాత ఇది బాగా వేయించుకుందాం మనం. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను, ఒక 5 నేను, 5 రెమ్మలు. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు మీ కారం బట్టి వేసుకోవచ్చండి, చూసి తినేదాన్ని బట్టి. బాగా వేగిన తర్వాత కొద్దిగా ఒక చిటికెడు వేసానండి పసుపు. చాలా తక్కువ వేసాను, ఎందుకంటే మనం ఆల్రెడీ రవ్వలో వేసాం కదా. సో కొద్దిగా వేసాను నేను ఇక్కడ పసుపు. వేసాక చింతపండు ఇంచుమించుగా 3/4 కప్పు పడుతుందండి నేను చేసే రవ్వకి, 1 గ్లాస్ రవ్వకి. సో ఈ చింతపండు వేసిన తర్వాత మనం ఈ చింతపండు ఇందులో వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పచ్చిమిరపకాయలకి అన్నిటికీ బాగా పులుపు పడుతుంది. సో టేస్ట్ కూడా బాగుంటాయి, కారంగా ఉండవు. అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఈ ఉప్పు
పులుపు పచ్చిమిరపకాయలకి బాగా పట్టిందంటే మనం అందులో నంచుకోవడానికి కూడా బాగుంటాయండి. పచ్చిమిరపకాయలు కారం ఉండవు. సో ఇవన్నీ కొంచెం బాగా మనం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఇది ఆల్రెడీ కొంచెం గోరువెచ్చగా ఉందండి, చల్లారింది. ఇది మనం ఇందులో వేసి జాగ్రత్తగా కలిపేసుకుందాం ఉండలు లేకుండా. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇది కనుక కొంచెం ఒక 2-3 గంటలలో ఊరిందనుకోండి, ఇంకా పులుపు ఉప్పు బాగా పడతాయి రవ్వకి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం రవ్వ బయట దొరకకపోతే ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇలాగా చాలా ఈజీగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో. ఈ ఒక గ్లాస్తో చేసిన ఈ పిండి పులిహోర 2 మనుషులకు సరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.